నమస్తే మాస్టర్స్. సార్ ఒకసారి క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ ద్వారా వెల్కమ్ చేద్దాం సార్. రైట్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే మహా అవతార్ బాబాజీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. చాలా అద్భుతమైన కాన్సెప్ట్, సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే. ఈ రెండు పదాలు తెలుసుకునే ముందుగా మన యొక్క జాతీయ చిహ్నం అంటాం కదా, నేషనల్ ఎంబ్లం, మీకు తెలిసి ఉంటుంది. చెప్పండి, దాని గురించి మీకు ఏం తెలుసునో కొంచెం షేర్ చేసుకుంటారని అడుగుతుంది. మన జాతీయ చిహ్నం గురించి మీకు తెలిసింది కొంచెం షేర్ చేసుకోండి మాస్టర్స్. మీకు తెలిసింది చెప్పచ్చు, మీకు తెలిసినంత వరకు మెసేజ్ పంపించండి. ఉంటాయి సార్, అశోక చక్రం, 3 సింహాలు. వెరీ గుడ్ మేడం. ఇంకా ఎవరన్నా పార్టిసిపెంట్స్ నుంచి? ఓకే మాస్టర్స్, మేడం ఇందాక చెప్పినట్టు మన జాతీయ చిహ్నం నేషనల్ యాంబ్లము, మన ఇండియన్ నేషనల్ యాంబ్లం నుంచి 3 సింహాలు కలిగిన చిహ్నం. కేసు పూర్వము అశోకుడు అనే మన ఒక మహారాజు, ఆయన ఒక సారనాథ్ అనే ఒక పట్టణంలో, అతని యొక్క రాజధానిలో ఏకశిల రాజధాని అన్నమాట, ఏకసింహం రాజధాని. ఆ పట్టణం నుంచి ఆయన 3 సింహాలు కలిగిన ఒక స్తూపం నుంచి, అక్కడ ఒక పీఠం మధ్యలో ధర్మచక్రం ఉంటుంది. కింది భాగంలో సత్యమేవ జయతే అది తీసుకోబడింది. అది ఉపనిషత్తుల నుంచి తీసుకోబడింది. సత్యమేవ జయతే అనే ఆ పదము మన భారతదేశము, మన జాతీయ చిహ్నానికి అది ఒక మహావాక్యం అన్నమాట. ఆ వాక్యము ఉపనిషత్తులో, మండకోపనిషత్తు, ఆ ఉపనిషత్తు నుంచి ఈ మహావాక్యం తీసుకోబడింది. దాని యొక్క అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి, మన జీవితంలో ఎలా ఆచరించాలి, ఎలా అవగాహన చేసుకొని దాన్ని మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాలనే గురించి తెలుసుకుందాం మాస్టర్. సత్యమేవ జయతే మన టాపిక్ ఆర్ కాన్సెప్ట్ అనుకోండి. ధ్యానమేవ జయతే, సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అనేది ఒక ఉపనిషత్ సూక్తి. అంటే సత్యమే ఎప్పుడు జయిస్తుంది, అసత్యమే ఎప్పుడు ఓడిపోతుందని. ఒకటి జయిస్తుందంటే ఇంకోటి ఓడిపోతుందని సాధారణంగా మనకు తెలుసు. సత్యం మాత్రమే జయిస్తుంది అంటే అసత్యం ఎప్పుడు ఓడిపోతుంది. మనం చూడడానికి సత్యం అప్పుడప్పుడు కనుమరుగైపోతుంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడు భగవానుడు ఉన్నాడు, ఇప్పుడు మబ్బులు కమ్మడం కానీ, మేఘాలు రావడం కానీ, అప్పుడు మనం సూర్య భగవాని ఆ వెలుగును, ప్రకాశాన్ని మనం చూడలేము. అంటే సూర్య భగవానుడు అక్కడ లేడా అంటే ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ మబ్బులు రావడం వలన, ఆ మేఘాలు రావడం వలన ఆ సూర్య వెలుగును, సూర్య ప్రకాశాన్ని, ఆ తేజస్సును మనం చూడలేము. మనం చూడలేనంత మాత్రాన అక్కడ సూర్య భగవానుడు లేడని చెప్పడానికి లేదు. అదే ఉదాహరణగా తీసుకుంటే, మనము శరీరంలో మనకు ఒక శరీరం ఉంది, ఒక మనసు ఉంది, ఒక బుద్ధి ఉంది, ఒక ఆత్మస్వరూపమై ఉన్నాం. మనకు ఒక ఓవర్ సెల్ఫ్ ఉంది, ఒక పూర్ణాత్మ ఉంది, ఒక స్పిరిట్ కూడా మనకు ఉన్నాయి. ఈ అన్నిటిలో మనం ఆత్మతత్వాన్ని మనం ధ్యానంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, మనం శరీరంతో పాటు, మనసుతో పాటు, బుద్ధితో పాటు మనం ఒక ఆత్మస్వరూపాన్ని అనే అవగాహన వస్తుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో, ఈ మనసు అనేది మన ఆత్మతత్వాన్ని, మన యొక్క ఆత్మ యొక్క తత్వాన్ని, ఆత్మ యొక్క ప్రకాశాన్ని మనకు అందకుండా ఒక అడ్డుతెరలాగా, ఒక ముప్పులాగా ఉండేది ఒక మనసు. ఈ మనసులో ఏమేమి ఉంటాయంటే 5 అంశాలు ఉంటాయి. ఆలోచనలు, భావోద్వేగాలు, అహం, మెమొరీ,
అంటే జ్ఞాపకాలు, తర్వాత వివేకం. ఈ 5 అంశాలు. మనసులో ఏమేమి అంశాలు ఉంటాయంటే ఫైవ్ కంటెంట్స్ ఆఫ్ మైండ్ అంటే ఆలోచనలు, భావోద్వేగాలు, అహం, జ్ఞాపకాలు, వివేకం. ఈ 5 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాల్లో ఫస్ట్ 3 అంశాలు చాలా ప్రధానమైన అంశాలు. మనం ఆలోచనలు ఎప్పుడు కొంత ధ్యానం ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి ఎరుక అవేర్నెస్ లో ఉంటాం కాబట్టి ఆలోచనల మీద కొంచెం నియంత్రణ ఉంటుంది. ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆలోచన యొక్క తీవ్రత తగ్గుతూ ఒకానొక సమయానికి జీరో అయిపోతాయి. ఎంటీనెస్ ఆఫ్ ది మైండ్. మన యొక్క మెడిటేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం, మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చి మనసును శూన్యం చేసుకోవడమే మన యొక్క లక్ష్యము. ఎప్పుడైతే మనసును శూన్యం చేసుకుంటామో ఆత్మతత్వము, ఆత్మసత్యం మనకు అవగాహన వస్తుంది. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. లేని పక్షంలో ఇప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం. ఇప్పుడు కామన్ మ్యాన్ కు అతనికి డౌట్, ఎప్పుడు సందేహం ఉంటుంది, ఏది సత్యము, ఏది అసత్యము. అంటే సత్యం అంటే నిత్యమైనదే సత్యం. ఒక డెఫినేషన్ గా చెప్పుకోవాలంటే సత్యం ఏంటంటే ఎప్పుడు నిత్యమైనది సత్యం. నిత్యమైనదే సత్యమైనప్పుడు అనిత్యమైనదే అసత్యం. అనిత్యం అంటే ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. సత్యం అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ దేశ కాల పరిస్థితులకు అతీతమైనది సత్యం. ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. అదే నిత్యమైనది సత్యం. అనిత్యం అనేది, అసత్యం అనేది అంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం, తర్వాత రేపు ఆ మాట మీద నిలకడ ఉండదు, అంటే మారిపోతా ఉంటుంది. అది అసత్యం అన్నమాట. ఇప్పుడు త్రీకరణ శుద్ధి కలిగి ఉన్నాడు అంటాం. కొందరిని మనం చూస్తానే అతను నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం అంటే అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క మాటలు, అతని యొక్క చేష్టలు ఏకంగా ఉన్నాయి, త్రికరణంగా ఉన్నాయి, త్రికరణ శుద్ధిగా ఉన్నాయి కాబట్టి అతను నమ్ముతాం. అదే వ్యక్తి నిన్న ఒక విషయం చెప్తాడు, రేపు ఒక విషయం మారాడు అనుకోండి, తర్వాత వచ్చి అతను ఏం చెప్పినా అతను చెప్పే విషయాల మీద మనకు నమ్మకము తగ్గిపోతుంది. అతను ఎంత ఏమన్నా చెప్పనియండి, అతనికి ఆ వ్యక్తి మీద మనకు నిలకడలేని వ్యక్తి అని మనకు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. దాని కారణం త్రికరణ శుద్ధి అన్నా, ఆ వ్యక్తి సత్యం మీద ఉన్నాడు అన్నా రెండవది. మన కామన్ గా చెప్పుకోవాలంటే త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే 3 అంశాలు. త్రికరణాలు అంటే ఈ మనస్సు, వాక్కు, చేష్టలు ఏకంగా ఉండడం. ఇప్పుడు త్రికరణ శుద్ధి రాహిత్యం అంటే మనసులో మాలిన్యం ఉండడం. మనం ధ్యానం చేసే వాళ్ళకు స్టార్టింగ్ లో కావచ్చు, అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే ఆలోచన యొక్క తీవ్రత తగ్గిపోతుంది, మళ్ళీ శూన్యం అయిపోతుంది. అంటే మనసులో మాలిన్యాలు, బుద్ధ భగవానుడు కూడా ఇదే చెప్తాడు, మనసులో మాలిన్యం లేకుండా పరిశూన్యం చేసుకుంటే మీరు బుద్ధత్వాన్ని ఈజీగా పొందుతారు. ఈ మనసులో ఆలోచనలు, సరికాని ఆలోచనలు, ఈ భావోద్వేగాలను, ఈ అహాన్ని మనము ఎప్పటికప్పుడు మనము శూన్యం చేసుకుంటూ రావాలి. ఆత్మే సత్యం అన్నాం, ఆత్మే నిత్యము అంటున్నాం. ఆత్మే నిత్యమైనది, ఆత్మ కానిదంతా అనిత్యమైనది అంటున్నాం. తర్వాత ఆత్మ అనేదే సత్యం అంటున్నాం, ఆత్మ అనేదే స్వయం ప్రకాశమైనది అంటున్నాం. ఇప్పుడు సపోజ్ సూర్య భగవానుడి గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు త్యాగరాజ స్వామి కూడా ఆయన యొక్క కీర్తనలో తెర తీగ రాదా అంటాడు, తెర తీగ రాదా అంటాడు. ఎంత సింపుల్ గా ఒక్క వాక్యంలో ఎంత సత్యం దాగి ఉందంటే చూడండి. తెర తీగ రాదా అంటే ఈ మనసు తెర అనేది తీయండి. ఎప్పుడైతే మనసు యొక్క తెర తీస్తారో మీకు ఆత్మతత్వము, ఆత్మ సత్యం అవగాహన వస్తుంది, మీరు సత్యంలో జీవిస్తారు అని ఎంత చక్కగా చెప్పాడంటే అంత చక్కగా చెప్పాడు అనమాట. అంటే మనకు ఆలోచనలు తమో గుణంలో ఉంటాం, రజో గుణంలో ఉంటాం. ఈ తమో గుణం నుంచి రజో గుణానికి రావాలి, రజో గుణం నుంచి సాత్విక గుణానికి రావాలి, సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్వికం రావాలి, శుద్ధ సాత్వికం నుంచి ఆటోమేటిక్ గా నిర్గుణానికి వచ్చేస్తాం. ఈ తమో గుణంలో ఉన్నప్పుడు మనం పోస్ట్ పోన్ చేస్తుంటాం,
రేపు చేద్దాంలే తర్వాత, ఇది పోస్ట్ పోన్మెంట్ అనేది తగ్గేది. కానా పీనా సోనా అని అంటుంటారు కొంతమంది. మన జీవితం ఉండడానికే, సంపాదించడానికి, ఆహారం కోసమే ఉంది అంటారు. అలా కాకుండా ఆ స్థితి నుంచి ఎక్కువ అంటే తమో గుణం నుంచి వదిలిపెట్టేసి రజోగుణం అంటే అహం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేనే చేస్తున్నాను, నేను నాది అనేది ఇక్కడ పక్కన పెట్టేయాలి. సాత్విక గుణం, అందరూ మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ క్రెడిట్ అందరికీ ఇవ్వాలి. ఒక టీం మెంబర్లో ఉన్నాము, ఆ టీంలో ఏదైనా సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ అందరికీ ఇవ్వగలగాలి. అదే తమో గుణం అంటే నేను నాదే ఉండదు. ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్మెంట్ ఉండదు. ఎప్పుడు ఏ ఏ టైంలో చేయవలసిన పని ఆ టైంలో చక్కగా ఎక్కువ చేయం, తక్కువ చేయం, ముందుగా చేయం, తర్వాత చేయం. సరైన సమయానికి ఎంత చేయాలో అంతే చేస్తూ ఉంటాం. అది సాత్విక గుణం యొక్క లక్షణం. ఇప్పుడు త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ ఏకంగా ఉండాలి అనేది నేర్చుకున్నాం. ఈ మనసులో 5 లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఆలోచనలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి, అహం ఉంటుంది. మనము ధ్యానం చేస్తున్న కొద్దీ ఈ ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ, తర్వాత భావోద్వేగాల మీద, ఎమోషన్స్ మీద, మనకి ఎమోషన్స్ కొందరు ఏమంటారు, ఇప్పుడు సాధారణంగా కుటుంబంలో కావచ్చు, ఒకసారి కొన్ని సమయాలు కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది. కోపం రావడం వేరు, కోపం తెచ్చుకోవడం వేరు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, పాఠాలు చెప్పే లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళను సరైన మార్గంలో ఉంచడానికి ఒక్కోసారి కోపం తెచ్చుకోవాల్సి వస్తుందండి. కోపం తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కోపం యొక్క నియంత్రణ అతని కంట్రోల్ ఉంటుంది. లేదనుకోండి ఆ కోపం ప్రవాహంలో కొట్టుకోపోతాం. ఆ అవేర్నెస్ లేకుండా, ఎరుపు లేకుండా కోపం వచ్చిందనుకోండి, ఆ ఫ్లోయింగ్ లో ఎమోషన్స్ లో ఉన్నప్పుడు మన యొక్క ఎనర్జీ, మోషన్ అంటే మోషన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఎమోషన్ అంటే ఆ ఎనర్జీ ఎంతో లాస్ అవుతాం. ఒకసారి ఒక ఎమోషన్ గురైనామనుకోండి, నియంత్రణ లేకపోతే ఆ యొక్క ప్రభావానికి మన యొక్క ధ్యాన శక్తి ఎంతో కోల్పోతాం. ఒక వారం చేసిన శక్తి, ఒక భావోద్వేగం సరిగా నియంత్రణ లేకపోతే ఆ శక్తి అంతా ఆ సమయంలో ఖర్చు అయిపోతుంది. తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంతో సాధన చేయాలి, ఎంతో సమయం పడుతుంది. మనం ధ్యానం సాధన చేసే కొద్దీ, మనకు అవేర్నెస్ పెరిగే కొద్దీ, మనం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మన ఆ భావోద్వేగాల మీద, మనసు మీద, మన అహం మీద పూర్తిగా నియంత్రణ ఉంటుంది. ఎప్పుడైతే నియంత్రణ వస్తుందో మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాము అనే అవగాహన రాలి ఫస్ట్. ఇదే సత్యం అన్నమాట. ఎప్పుడు సత్యం వస్తుందంటే మనమే ఆత్మమై ఉన్నాము అనేది ఎప్పుడైతే అవగాహన వస్తుందో, మన శరీరమై ఉన్న మనకు ఒక శరీరం ఉంది, మనకు ఒక మనసు ఉంది, మనకు ఒక బుద్ధి ఉంది అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన జీవితంలో ఏది తారాసపడినా, చిన్న ఏమన్నా జరిగినా కూడా ఓహో ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. ఇంకా డెప్త్ గా మనం ధ్యానం చేసే కొద్దీ ఓహో ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను, ఎవరిని కూడా విమర్శించవలసిన అవసరం లేదు అనేది మనకు అవగాహన వస్తుంది. అవగాహన లేదనుకోండి, మనం అందరినీ కంప్లైంట్ చేయడము, నిందించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకున్నాం అనుకోండి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇది ఫస్ట్ మనం అవగాహన చేసుకోవాలి. ఇది ఎంత బాగా అవగాహన చేసుకుంటే మన జీవితంలో అన్ని మంచిగా జరుగుతాయి, అన్ని శుభాలే. ఓహో మంచి జరిగినా అది నేనే క్రియేట్ చేసుకున్నాను, నాకు సరిగా జరిగినా అది నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ధ్యానం ఇంకా బాగా చేస్తామో అన్ని మంచివే, చెడ్డనే లేదు, అన్ని అనుభవాన్ని ఇచ్చేటివే. ప్రతి అనుభవము ఇంకొక మెట్టు ఎక్కడమే, ప్రతి ధ్యానము ఇంకొక అవగాహన, ప్రతి క్లాసు ఇంకొక అవగాహనలో మనం మార్పు వస్తుంది. నిన్న క్లాస్ విన్నప్పుడు ఒక అవగాహన, ఈ రోజు క్లాస్ వినడం ద్వారా అవగాహనలో మార్పు వస్తుంది. ఎంత అవగాహనలో మార్పు వస్తుందో అంత ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాము. ఆధ్యాత్మిక ఎదుగుతుంటే అవగాహనలో మార్పు తెచ్చుకోవడం, విషయాల దృక్పథం పెంచుకోవడము,
అందరినీ సమానంగా చూడడం, సమత్వం యోగ ఉచితే. ఎంత సాధన చేస్తాము, ఎంత ప్రాక్టీస్ చేస్తాము, ఎంత స్వాధ్యాయం చేస్తాము, ఎంత సజ్జన సంగత్యం చేస్తాము, ఇవన్నీ మనకు మన విశాల దృక్పథాన్ని, విశాల ఆత్మతత్వాన్ని మనకు విశదీకరిస్తాయి. అంత మనకు డివైన్ మాస్టర్స్ ఎవరున్నారో వాళ్ళంతా ఈ మార్గంలోనే, ఈ జీవ మార్గంలోనే వెళ్ళారు. వాళ్ళ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ వాళ్ళు ఎంతో సాధన చేస్తూ వాళ్ళు ఒక్కొక్కసారి ఇంతకుముందు మన ఋషులు కావచ్చు, మహర్షులు కావచ్చు, వాళ్ళు మనసుకు కంట్రోల్ అయినప్పుడు శాపాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ శాపాలు కూడా తర్వాత ఓహో మనం తప్పు చేయడం జరిగింది, మన మనసు నియంత్రణ లేనప్పుడు ఓహో వాళ్ళు తిట్టడం జరిగింది, శపించడం జరిగిందని తర్వాత వాళ్ళ యొక్క కరెక్ట్ చేసుకుంటారు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సార్లు అవేర్నెస్ లేనప్పుడు ఏదైనా మాట దొల్లినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పడం ద్వారా దాన్ని మళ్ళీ దాని నుంచి బయటపడతాం. ఇవన్నీ దైవత్వ లక్షణాలు. క్షమాపణ, కృతజ్ఞత భావము, ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే ఎవరు ఏ వ్యక్తి క్షమించగలుగుతాడంటే స్ట్రాంగ్ మైండ్, మనసు మంచి శక్తివంతుడైన వ్యక్తే క్షమించగలుగుతాడు. మనసు శక్తివంతంగా లేనప్పుడు, వీక్ గా ఉన్నప్పుడు, శక్తి తగ్గినప్పుడు ఆ వ్యక్తి క్షమించలేడు. కొందరి మన సమాజంలో చూస్తుంటాం, నేను క్షమించను అతను అంటుంటారు. అంటే వాళ్ళలో ఆ యొక్క పరిపక్వత, ఆ యొక్క శక్తి ఇంకా ఇంక్రీజ్ కావాలి అని మనం అర్థం చేసుకోవాలి. శక్తి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అతను ఆటోమేటిక్ గా అతను క్షమించేస్తాడు. పక్క వారిని తప్పులు చేసినా, మిస్టేక్ చేసినా ఓకే వాళ్ళకి క్షమించేస్తాం. ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన యొక్క మిత్రత్వం పెరుగుతుంది. అందరూ మనకు స్నేహితులే, శత్రువులు ఎవరు ఉండరు. ధ్యానులు ఎప్పుడు అందరినీ మిత్రులుగానే చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు ధ్యానం ప్రచారం చేస్తాం, శాకాహారం ప్రచారం చేస్తూ ఉంటాం. తర్వాత వర్తమానంలో జీవిస్తాం. ఎప్పుడైతే సత్యమేవ జయితే, సత్యాన్ని ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, నేనే సత్యాన్ని, నేనే ఆత్మస్వరూపాన్ని, నేనే స్వయం ప్రకాశంగా ఎప్పుడైతే ఆ ధ్యానంలో అనుభవానికి వస్తుంది. మనం ఎన్నో హాస్టల్ ట్రావెల్ చేస్తాం, సూక్ష్మ శరీరాలు చేస్తాం, ఇతర లోకాలు దర్శిస్తాం, ఇతర మాస్టర్లతో మనకున్న డౌట్స్ ను, సందిగ్ధాలన్నీ తీర్చుకుంటాం. అప్పుడైతే అవగాహన వస్తుందో మనకు మన యొక్క ఆత్మ మీద మనకు నమ్మకం అనేది వస్తుంది. మన మీదనే మనకు విశ్వాసం పెరుగుతుంది. మనసు మీద ఉన్నాయనుకో మనకు విశ్వాసం సడగిలిపోతుంది. ఎప్పుడైతే మన ఆత్మ మీద మనకు విశ్వాసం పెరుగుతుందో అప్పుడు ఆత్మే మనము, ఆత్మే దైవము, ఆత్మే నిత్యమైనది. ఎప్పుడైతే నిత్యమైనది, సత్యమైనది, ఆత్మే ఎప్పుడు జయిస్తుంది. అప్పుడప్పుడు మనకు సూర్య భగవానుడు కానీ కనపడకపోవచ్చు, కానీ ఆ మబ్బుల ద్వారా అప్పుడప్పుడు కరిమోరు కావచ్చు, కానీ సత్యం ఎప్పుడు జయిస్తుంది. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు మనసు విజృంభించినప్పుడు, మన జీవితంలో ఎప్పుడన్నా అపజయాలు అప్పుడప్పుడు వస్తుండొచ్చు, కానీ మనం ఎప్పుడు సత్యంలో ఉంటే ఎప్పుడు జయమే. అవి ఎప్పుడైనా కొన్ని నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉంటే అప్పుడప్పుడు నేర్చుకుంటాం. మళ్ళీ ఓహో మన ఆత్మతత్వాన్ని ఎప్పుడు ఏర్పరచుకొని ఆ పాత్రలో ఎప్పుడు జీవిస్తూ ఉంటాం. ఎంత ప్రాక్టీస్ చేస్తుంటామో అంత ప్రగతి పథంలో ఎప్పుడు వెళ్తుంటాం. ఎప్పుడైతే ఆ ప్రకాశంలో జీవిస్తామో ఆ అడ్డుతెర అనేది తొలగిపోవాలి. అంటే ఇది ఒక్క రోజులో తెర అనేది తొలగిపోతుందంటే కాదనమాట. ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఈ మనసును, ఈ మానవ జీవితంలో మనసు అనేది ఎక్కువ విజృంభిస్తుంటుంది. ఈ ఖనిజ సామ్రాజ్యంలో కావచ్చు, వృక్ష సామ్రాజ్యంలో కావచ్చు, జంతు సామ్రాజ్యంలో ఈ మనసు అనేది అంతగా డెవలప్ అయి ఉండదు. అక్కడ శరీరం బాగా డెవలప్ అవుతుంది. మానవ జీవితంలో వచ్చే సమయానికి మనసు అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మనం చేయవలసిన హోంవర్క్ ఏదంటే ఈ మనసును, ఈ భావోద్వేగాలను, ఆహాన్ని, ఈ మూడింటిని ఎప్పుడైతే మనము శూన్యం చేసుకోగలుగుతామో, వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతామో మన జీవితం మన చేతిలో ఉంటుంది. అప్పుడు మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాము అనే అవగాహన వస్తుంది. ఇలాగా తర్వాత ఇప్పుడు ఒక్కోసారి ఓటమి వస్తుంది. ఓటమి వచ్చి కూడా ఆ సమత్వం అనేది మనలో ఉండాలి. ఓటమి వచ్చిందంటే మనసు మబ్బు కమ్మింది. అప్పుడప్పుడు
మనసు మబ్బులు కమ్మినప్పుడు కూడా ఆ సూర్యుడు భగవాన్ ఉంటాడు. అంటే మన ఆత్మ ప్రకాశం ఉన్నా కూడా మనసులో అప్పుడప్పుడు ఆలోచన వచ్చినా, భావోద్వేగాలు వచ్చినా, ఎమోషన్స్ వచ్చినా అప్పుడప్పుడు బలం చేసుకుంటూ సమంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో మళ్ళా ఆత్మతత్వాన్ని మళ్ళా ప్రాక్టీస్ చేయడం ద్వారా, మళ్ళా సజ్జన సాంగత్యం ద్వారా స్వాధ్యాయం కూడా చేయాలి మనం. ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తామో ఆ మాస్టర్ యొక్క ఎనర్జీతో మన యొక్క విజ్ఞానమయ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాము. ఇది కూడా ఒక మనకు ఎంతో లాభం అన్నమాట. పరోక్షంగా ఎంతో జ్ఞానం సంపాదించుకుంటాం. మాస్టర్ ఎనర్జీ కనెక్ట్ అవుతాం. ఆ బుక్ లో ఉన్నటువంటి సత్యాన్ని మళ్ళీ మనం స్వయంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా మన యొక్క జ్ఞానాన్ని విశదీకరిస్తుంది. ఎప్పుడు ఏంటి చేయాలి మనం రోజు మనకి 24 గంటల్లో మనం పని కట్టుకొని ఇలా సజ్జన సంగత్యాలు చేయాలి. ఏదో ఒక్క పాయింట్ అన్నా నేర్చుకుంటాం. ప్రతి మాసం నుంచి ఏదో గ్రేట్ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటామో మనలో అవి ఉండిపోతాయి. అతనిలో ఎంతో సహనం ఉండొచ్చు, ఓపిక ఉండొచ్చు. కొందరు ధ్యానం బాగా ప్రాక్టీస్ చేస్తారు, కొందరు క్లాసులు బాగా చేస్తారు, కొందరు బాగా చాతుర్యం బాగుంటుంది, కొందరు బాగా కొన్ని పనులు అద్భుతంగా చేయగలుగుతారు. ఇలా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా, వాళ్ళతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు ఎన్ని నేర్చుకుంటే మనం కూడా మన యొక్క ఆత్మ చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. ఎప్పుడు విస్తరించుకుంటూనే ఉండాలి. ఆ డివైన్ బీయింగ్స్ అంటామే, వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు. నేను ఇంత గొప్ప మాస్టర్ని ఎప్పుడు అనుకోరు. ఎప్పుడు పక్కవారికి సహాయం చేయడం, మన శరీరం ముందే పక్కవారికి సహాయం చేయడమే. ఎప్పుడు ఎప్పుడైతే పక్కవారికి సహాయం చేస్తామో అది మనకు సహాయం చేసుకున్నట్టే. అందరిలో ఉన్నది ఏకత్వం, అందరిలో ఉన్నది ఆ భగవత్ చైతన్యమే. మనము చైతన్యం అంటే ఫస్ట్ మొదటగా మూల చైతన్యం నుంచి ఒక ఆత్మ స్వరూపులు కావచ్చు, పూర్ణాత్మలుగా రావచ్చు. ఆ సృష్టి క్రమంలో ఇవన్నీ వచ్చాయన్నమాట. విశ్వాలు కావచ్చు, ఇవన్నీ. తర్వాత ఆ చైతన్యం నుంచి ఆత్మ నుంచి తర్వాత దేహాలుగా ఈ యొక్క సృష్టి క్రమంలో ఈ మనసు కూడా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి జరిగింది. అంటే మనం ఆత్మతత్వాన్ని మర్చిపోతే కానీ మనము తర్వాత ఈ దేహతత్వం కానీ, దేహాన్ని మర్చిపోతే కానీ ఈ మనసు తత్వాన్ని కానీ అలా జీవిస్తుంటాం. మళ్ళీ ఒక డిసెంట్ అనమాట. ఒక తిరోగమనం ఎలాగునో మళ్ళీ పురోగమనం ఇచ్చాలి. పురోగమనం మళ్ళీ అసెండింగ్ ఎలా వచ్చామో మన చైతన్యము తెలుసుకోవడానికి, మళ్ళీ మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మస్వరూపానికి, ఆత్మస్వరూపా నుంచి మూల చైతన్యం వరకు ఇలాగా ఏకత్వం వైపు ఇలా ప్రయాణించాలి. మనం తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యం కావాలి. టైం ఉందా మేడం? ఉంది సార్. ఏమైనా కట్ అయిందా? సార్కి సిగ్నల్ అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్. ఓకే సార్. ఓకే మాస్టర్, సిగ్నల్ ట్రబుల్ వచ్చినట్టుంది. పర్లేదు సార్. మన ఆత్మే సత్యము. మనం వచ్చిన టాపిక్ ఒకసారి ఏంటి, వాటి ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం మాస్టర్. సత్యమేవ జయితే, ధ్యానమేవ జయితే. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈ ధ్యానం యొక్క ఇంపార్టెన్స్, ధ్యానమేవ జయితే, ధ్యానం ద్వారా ఎలాగా సత్యాన్ని అవగాహన చేసుకుంటాం, మన జీవితంలో ఏది తలపెట్టినా ఎలాగా జయిస్తాము, ధ్యానమేవ జయితే అనేది కూడా తెలుసుకున్నాం. ఎప్పుడైతే ధ్యానం అనేది చేస్తుంటామో ఈ ఆలోచనల యొక్క స్రవంతి, ఆలోచనలు ధ్యానం ప్రారంభంలో ఎన్నో ఆలోచనలు, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఆలోచనలు కొట్టుకు వెళ్తూ ఉంటాం. ఆ సాధన చేసే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు కొంచెం ఒక గ్యాప్ అనేది 1 సెకండ్ కావచ్చు, 2 సెకండ్లు కావచ్చు, ఇలాగా
ఆ యొక్క ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు ఆ గ్యాప్ ను మనం పెంచుకుంటూ వెళ్ళడమే ధ్యానం. ఆ శూన్యం ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్యలో ఆ శూన్యమే ఆ ఎంతో ఆ ఆనందాన్ని ఇస్తుంది. ఎంతో మనకు స్వస్థతను మన యొక్క ఆరోగ్యం గాని, ప్రశాంతత గాని, ఆనందం గాని ఎప్పుడైతే ఆ శూన్యంలో మనం గడపగలుగుతామో, ఆ శూన్యాన్ని మనం ప్రాక్టీస్ చేయగలుగుతామో, అప్పుడు మనకు ఆనందం గాని, ప్రశాంతత గాని, ఈ బ్రహ్మానందం అన్ని అక్కడి నుంచి వస్తాయి. శూన్యం నుంచి ఈ క్రియేషన్ అంతా జరిగింది. ఎప్పుడైతే మనము ఈ దేహతత్వం నుంచి, ఈ మానసిక తత్వం నుంచి ఆత్మతత్వానికి చేరుకుంటామో, అప్పుడు మనకు ఓహో మన యొక్క నిజమైన తత్వం ఏంటి? ఎప్పుడైతే నిజతత్వం తెలుస్తుందో అప్పుడు మన జీవితంలో మనమే స్వయంగా మన జీవితంలో ఏది జరిగినా ఓహో ఇది మన ప్రమేయం వల్లే జరిగింది అనేది అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం ద్వారా మన యొక్క ఆలోచనల మీద, మన భావోద్వేగాల మీద నియంత్రణ వస్తుంది, పట్టు వస్తుంది అన్నమాట. ఏమి ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ నిర్ణయము సత్యమైనదా అసత్యమైనదా అనేది ఎప్పుడు అవగాహన వస్తుంది అన్నమాట. ఎప్పుడు ఏదైతే అవగాహన వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్ గా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మన జీవితంలో జరిగేదానికి ప్రతి ఒక్కదానికి ఎవరిని బ్లేమ్ చేయడం కానీ, ఎవరిని నిందించడం కానీ చేయము. అది చేసామా ఇప్పుడు కొందరు ఉంటారు సాధారణంగా తమ జీవితంలో మంచిగా జరిగితే అది మనకే మేమే చేసామనుకుంటారు. తమ జీవితంలో వారి జీవితంలో సరికాంది ఏదైనా జరిగితే అది పక్క వారి మీద నెట్టేయడం జరుగుతుంటుంది. అంటే తమ జీవితంలో ఏదైనా విజయం సాధిస్తే అది మా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అంటారు. ఫెయిల్యూర్ వేస్తే పక్క వారి వల్ల జరిగింది అంటారు. అది సాధారణంగా అవగాహన లేకపోవడం వల్ల ధ్యానంలోకి రాకపోవడము, ప్రాక్టీస్ చేయకపోవడము, సత్యం అంటే ఏమో తెలియకపోవడము వీటి వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే ధ్యానం ప్రాక్టీస్ చేస్తామో మనకు మనసు మీద, భావోద్వేగాల మీద ఎప్పుడైతే నియంత్రణ వస్తుందో, మన ఆత్మశక్తి అంటే ఏంటి అనేది కూడా అవగాహన వస్తుంది. అప్పుడు మన జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే యొక్క మూల సత్యానికి మనం అవగాహన చేసుకుంటాం. ఎప్పుడైతే అవగాహన చేసుకుంటాం మన జీవితంలో అన్ని హ్యాపీనే. మంచి జరిగినా హ్యాపీగా తీసుకుంటాం, సరికాంతి జరిగినా కూడా ఓకే దీనివల్ల కూడా మరింత బెటర్ గా నిర్ణయాలు తీసుకుంటాను. ఇలా నిర్ణయాలు తీసుకున్నాను నేనే, నా వల్లే జరిగింది. ఇది మంచి జరిగినా నా వల్లే జరిగింది, సరికాంతి జరిగినా నా వల్లే జరిగింది అనేది పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు మన జీవితంలో మరింత అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకుంటాం, అందరితో మిత్రత్వం చేస్తాం. ఎప్పుడైతే మిత్రత్వం చేస్తామో మనకు అందరితో షేర్ చేసుకోవడము, మంచి విషయాలు షేర్ చేసుకోవడము, తర్వాత ఈ ధ్యానాన్ని విస్తరించడము, ఈ శాకాహారాన్ని విస్తరించడము, ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం ఇతోధికంగా చేస్తాం. భూమి మీద అందరూ ధ్యాన యోగులుగా, ధ్యానులుగా, ఋషులుగా, యోగులుగా అందరూ తయారవుతారు. ఇది మాస్టర్స్, మీకేమైనా సందేహాలు ఉన్నా అడగవచ్చు. సార్ చాలా బాగా చెప్పారండి. ఈ తమో గుణము రజోగుణం పారదోలిసి సాత్విక గుణాన్ని అలవర్చుకోవడము, ధ్యానమేవ జయితే చాలా బాగుంది. నాకు ఒక సందేహం ఉంది సార్. కొన్నిసార్లు మనం ఎంతో ఆలోచించి కూడా మనం నిర్ణయం తీసుకుంటాము. ఆ సమయానికి ఆ నిర్ణయం కరెక్ట్ అయింది, కానీ కొన్ని రోజులు పోయినాక ఆ నిర్ణయం తప్పని చెప్పి తెలుస్తుంది సార్ మనకి. అలాంటప్పుడు చాలా బాధపడతాము. ఇది నా జీవితంలో జరిగింది. ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి? అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి జ్ఞానంతో, మీకు తెలిసిన పరిజ్ఞానంతో తీసుకుంటారు. అవును సార్. కానీ సత్యం వేరు. ఇంకా మనము ధ్యానం ప్రాక్టీస్ చేయడం వలన ఎప్పుడైతే ఇంకా డీప్ గా వెళ్తామో, ఈ మనసును దాటి వెళ్ళగలుగుతాము. అంటే ఈ మనసు అనేది ఒక మబ్బు లాంటిది, ఒక తెర లాంటిది. ఈ ఆత్మతత్వానికి ఒక అడ్డుగోడ లాంటిది ఉండాలి, కానీ శూన్యం చేసుకుంటే ఉండాలి. మనం నిర్ణయం వేరే చేసుకుంటాం, ఇది సరైన నిర్ణయమా కాదా, ఇది మనం వేరే చేసుకుని ఈ హృదయం నుంచి వస్తుందా లేదా. ఇప్పుడు మనసు శూన్యం చేసుకొని మనసును శూన్యం చేసుకోవాలి. అప్పుడు హృదయంతో కనెక్ట్ అవుతాం. అప్పుడు హృదయంతో చేసేటువంటి అన్ని అద్భుతంగా జరుగుతాం.
ఎప్పుడైతే హృదయం అనేది కనెక్ట్ కాకుండా మనసుతోనే కనెక్ట్ అవుతుంటామో అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము. మనసు అనేది ఎప్పుడు ఆ అప్పుడు ఉన్నటువంటిది తనకు తోచింది ఇస్తుంది. అప్పుడు బిలీఫ్ సిస్టమ్ మనకు నమ్మకాలను బట్టి అప్పటి వరకు ఉన్నటువంటి చేసిన జ్ఞానం బట్టి ఉంటుంది. కానీ ఈ మనసు అనేది కూడా నో మైండ్ స్టేట్ ఎప్పుడు రాగలుగుతామో అప్పుడు హృదయంతో కనెక్ట్ అవుతాము. హృదయంతో కనెక్ట్ అయి తీసుకునే నిర్ణయాలన్నీ అద్భుతంగా ఉంటాయి. అది మాస్టర్. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సత్యమేవ జయతే ధ్యానమేవ జయతే. సత్యము అంటే ఏంటి, ధ్యానమేవ జయతే. చాలా అద్భుతంగా ఉంది. సత్యము అంటే అసత్యం కానిది తెర ఉంటుంది, అలా కప్పబడి ఉంటుంది, కానీ వెనకలైతే సూర్య భగవానుడు ఉంటాడు కానీ మనకు కనబడు. అలాగే మన మనసు వెనక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ మనసు అనే తెర మీద అలా ఉంటుంది. కాబట్టి ఆ మనసును ఈ తొలగించేస్తే అప్పుడు ధ్యానం అనే సత్యము ఆత్మ అనేది బయటకు వస్తుంది. చాలా కంపారిజన్ చాలా బాగుంది సార్. ఎవరికైనా కానీ ఈజీగా అర్థమైపోయేలాగా. పైగా ఆ మనసు అనేది ఎలా నియంత్రించుకోవాలి, త్రిగుణాలు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఏ గుణాలతో ఉండాలి, చాలా బాగుంది సార్. తమో గుణము, రజోగుణము, సాత్వికము, నిత్య సత్వ, చాలా బాగుంది సార్. అన్ని కూడా మనం ఏ రకంగా ఉంటే ఆ మనసును కంట్రోల్ చేస్తాము, సత్యం అనే ఆత్మను తెలుసుకుంటాము. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. డౌట్స్ ఎవరైనా ఉంటే అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. సార్ చెప్పిన టాపిక్ మీదైనా మాట్లాడాలి కదా. రైట్, మీ యొక్క అనుభవం అయినా చెప్పండి మిత్రులారా, అనుభవం అని పంచుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. రవీంద్రరావు గారు మాట్లాడండి. రవీంద్రరావు గారు అన్మ్యూట్. బ్రహ్మయ్య సార్ గారు వందనాలు. ఈ యొక్క సత్యమేవ జయతే ధ్యానమేవ జయతే గురించి చాలా చక్కగా వివరించినారు. ఈ యొక్క ధ్యానం వల్ల మనం క్రమక్రమంగా ఆత్మసాక్షాత్కారం పొందేదానికి ఒక స్టేజ్ ప్రకారం పోతూ ఉంటాం. కాబట్టి ఇది చాలా చక్కగా వివరించడం జరిగింది మీరు. ఇది మొట్టమొదట ఈ మనస్సు తెర తీయగా రాదా అనేది, ఆ మనస్సు అనేది ఒక మాయపర అన్నమాట. అది ఆ మాయపరం తొలగించుకున్నప్పుడే మనం ఆత్మసాక్షాత్కారం పొందేదానికి చాలా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మీరు ఈ కాన్సెప్ట్ తీసుకున్నట్టున్నారు. చాలా బాగా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. పారిజాత గారు మాట్లాడతారా? పారిజాత గారు సార్ అన్మ్యూట్. చేయండి. నమస్కారం మాస్టర్. నమస్తే మాస్టర్. చాలా బాగా చెప్పారండి. మాకు ధ్యానమేవ జయతే నెక్స్ట్ సత్యమేవ జయతే రెండు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. రైట్, సో వీడియో చెప్తూనే ఉన్నాం కానీ వీడియోస్ ఇంకా ఆన్ చేయట్లేదు. రైట్, కేవి సరోజమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. లైట్ వేసుకుంటే బాగుంది, చీకట్లో ఉన్నారు. ధ్యానం చేస్తూ వింటున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. రైట్, అన్మ్యూట్ కావట్లేదు. ఓకే, రాఘవయ్య సార్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. అమ్మాయి మాస్టర్ నమస్కారం అండి. సత్యమేవ జయతే ధ్యానమేవ జయతే చక్కగా చెప్పారు సార్. మాకు వివరంగా చక్కగా ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ రీతి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్.
మన మనసులో ఉన్నటువంటి ఒక్కోటి తొలగిపోతూ ఉంటేనే మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతాం అనే విషయాలు మీరు చక్కగా వివరించినందుకు మీకు మళ్ళీ నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్. అన్మ్యూట్ చేసుకోండి అత్తయ్య గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఆ మైక్ మీద నొక్కండి, అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే, పర్వాలేదండి, పర్వాలేదు. అన్మిట్ రైట్. మాట్లాడండి. నమస్కారం సార్, చాలా బాగా చెప్పారండి. ధ్యానమేవ జయితే సత్యమేవ జయితే. సత్యమేవ జయితే మనకు మన రాష్ట్ర చిహ్నంలోనే అది రాశారు. మన దేశ చిహ్నంలోనే సత్యమేవ జయితే అనేది ఉంది. చాలా బాగా చెప్పారు. ధ్యానమేవ జయితే కూడా ఇప్పుడు కొత్తగా విన్నా నేను. ధ్యానమేవ జయితే కూడా చాలా బాగుంది. ధ్యానం చేస్తే చాలా మంచిదే. అయితే ఏమిటే మనసు నిలకడగా పెట్టుకునేదే కొంచెము కష్టం అనిపిస్తుంది. మనసు ఆలోచనలోకి పోకుండా మనసు నిలకడగా ఉండాలా అంటే ఏం చేయాలన్నా ఏమో అర్థం కాదు. ఆ మనసును నిలకడగా పెట్టుకోవాలంటే కొంచెము అది ఎందుకో ఏమో మనసు ఒక్కొక్కసారి ఏదో మమకారాలు ఇట్లాంటివన్నీ కొంచెం విడిచిపెడితే బాగుంటుంది. అది ఒక్కోసారి చేత కాకుండా అయిపోతుంది సార్, ఎందుకో ఏమో. ఓకే మేడం, మీరు ఇంట్లో చేస్తుంటారు కదా మేడం, పాత్రలు క్లీన్ చేయడం కానీ వంట చేయడం కానీ, అంటే ఫుల్ మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ అంటాం. ఏ పని చేస్తుంటే ఆ పనిలో లీనమైపోయి చేయాలి, అప్పుడు మనసు అనేది పని చేయదు. మనం ఏదైతే ఏ పని చేస్తున్నప్పుడు వాకింగ్ నడుస్తున్నామో నడచడం మీదే ధ్యాస ఉండాలి. ఎట్లా ఒక పాదం తీస్తున్నాము, ఆ పాదం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం, ఆ పాదం ఎలాగా భూమి మీద ఆనిస్తున్నాం అనేది నడిచేటప్పుడు కూడా అది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా పాత్ర క్లీన్ చేస్తున్నాము, ఆ కడిగే దాని మీదనే మన దృష్టి అంతా ఉండాలి. మైండ్ఫుల్నెస్ ఆఫ్ ది బాడీ. మన బాడీతో ఏమేమి చేస్తుంటామో, ఇల్లు శుభ్రం చేయడమే కావచ్చు, ఒక పాత్రలు క్లీన్ చేయడమే కావచ్చు, ఒక నడచడమే కావచ్చు, ఒక భోంచేయడమే కావచ్చు, ఇన్ని చేసేటప్పుడు మనం లీనమైపోయి చేయాలి. ఇప్పుడు భోంచేస్తున్నాము, మనసు కూడా భోంచేయాలి. మనం శరీరం ఇక్కడుండి మనసు వేరే చోట ఉండిందనుకో, మనం తినే ఆహారము అంత తృప్తిగా ఉండదు, జీర్ణం అవడం చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం బాడీ ఎక్కడుందో మనసు కూడా అక్కడే ఉండి భోజనం చేస్తే తృప్తిగా ఉంటుంది, ఆ జీర్ణం కూడా బాగా శరీరానికి వంట పడుతుంది. అలా ఏ పని చేసినా నడుస్తున్నా కూడా బాడీతో శరీరంతో పాటు మనసు కూడా నడవాలి. భోంచేస్తున్నా కూడా శరీరంతో పాటు మనసు కూడా భోంచేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా ఇది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనసు కూడా కంట్రోల్లోకి వస్తుంది. అదే సార్, మనసు నిలుపుకోవాలి ముఖ్యంగా. అదే ఇది ఇందాక చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి మేడం. సరే సార్, చక్కగా చెప్పారు సార్, బాగా అర్థమైంది, బాగా చెప్పారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే, అదే ప్రశ్నలు అయిపోయినట్టున్నాయి, ఇంకా కొత్తగా ప్రశ్న ఏం రావట్లేదు. రైట్ సార్, మాకు మహావతార్ ఫౌండేషన్ అనేసి ఒక సంస్థ సార్. ఆ మహావతార్ ఫౌండేషన్ అనేది మా రంగనాథ్ సారే స్థాపించారనమాట. ఇప్పుడు మనమంతా ఇదంతా చేస్తుండేది, నడిపిస్తూ ఉండేది అంతా కూడా రంగనాథ్ సారే. మేము క్లాసులో హోస్ట్గా ఉండొచ్చు, కానీ ఆ సంస్థకు స్థాపకులు వచ్చేసి సార్ గారు సార్. మీకు ఇంతవరకు పరిచయం లేదు క్లాస్లో, అందుకని చెప్తున్నాను సార్. సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా జూమ్ క్లాసులే కాకుండా మళ్ళా బయట కూడా సెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ తెలుగులో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఇన్ని లాంగ్వేజ్ల్లోనూ ఈ క్లాసులు ఉంటాయి సార్. ఒక్కొక్క దాంట్లో 2 క్లాసులు కూడా ఉంటాయి సార్. అంత చక్కగా నిర్వహిస్తూ ఆరోగ్యం, అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అని, మళ్ళీ ఆరోగ్యం కోసం కూడా చక్కగా ధ్యానం, విశ్వశాంతి ధ్యానాలు కూడా చేస్తారు సార్ మాతో. చాలా బాగుంది మేడం, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అదే సార్. సార్ మీకు పరిచయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను సార్, రంగనాథ్ సార్ గారు. బాగా చేస్తున్నారు మేడం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా చెప్పారు ఈరోజు. సో సత్యమేవ జయతే ధ్యానమేవ జయతే అద్భుతంగా అర్థమైంది అందరికి కూడా, మా మాస్టర్స్ అందరికి కూడా అర్థమైంది. సో మిత్రులారా, సో అద్భుతమైన జ్ఞానం మనం తీసుకున్నాం. సార్కి ఒకసారి అందరం కూడా చప్పట్లు సార్కి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.